వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కి స్వాగతం. ఈరోజు జూలై 10th 2024. ఈరోజు మనకు 7 ఆర్టికల్స్ హిందూ ఎడిటోరియల్లో మనకు కనపడుతున్నాయి. ఆ 7లో నేను 2 స్కిప్ చేయబోతున్నాను అండ్ ఒకటి కొంచెం లేట్గా నేను ఆ ఆర్టికల్ గురించి ప్రస్తావించబోతున్నాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను జస్ట్ ఏరియల్ వ్యూ చెప్తాను ప్రతి ఒక్క ఆర్టికల్కి సంబంధించి, తర్వాత లోతుగా కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏ న్యూ ట్రెండ్ అని కనపడుతుంది. ఇదేంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. సో జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతానికి పరిస్థితులు అంత బాలేవు, దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది, ఏ న్యూ ట్రెండ్. సో నెక్స్ట్ పర్సిస్టింగ్ బ్రూటాలిటీ. పర్సిస్టింగ్ అంటే నిలకడగా ఉన్న క్రూరత్వం. సో బ్రూటాలిటీ అంటే క్రూరమైన. సో నిలకడగా క్రూరంగా ఈ మధ్యలో ఎవరు బిహేవ్ చేస్తున్నారు? రష్యా బిహేవ్ చేస్తుంది. ఎవరి మీద? ఉక్రెయిన్ మీద. సో దానికి సంబంధించిన ఆర్టికలే ఇది. ఇక నెక్స్ట్ ఏ బడ్జెట్ దట్ డ్రైవ్స్ గ్రోత్ విత్ స్టెబిలిటీ. సో రాబోయే బడ్జెట్ సో మనకు జూలై 22-23 నుంచి మనకు పార్లమెంటరీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అందులో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మన ఈ రాబోయే సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ఆమె రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఆమె అనౌన్స్ చేయబోతున్నారు పార్లమెంట్లో. సో దీనికి సంబంధించి రాబోయే బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుంది, సో ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ ఆర్టికల్ సి రంగరాజన్ గారు, సో ఆయన ఫార్మర్ గవర్నర్, మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, తర్వాత డికే శ్రీవాత్సవ గారు, ఆయన 12th ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్మర్ మెంబర్ అనమాట. సో వీళ్ళిద్దరు రాసిన ఒక ముఖ్యమైన ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్ ప్రజెంట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాశారు దీంట్లో. బట్ నేను వన్స్ బడ్జెట్ పూర్తయిపోయాక ఈ ఆర్టికల్ని నేను పక్కన ఉంచుకొని దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ని అప్పుడు నేను కోట్ చేస్తాను. సో బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలు చెప్తున్నప్పుడు నేను ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని కోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ ఆర్టికల్ నేను ముట్టుకోవట్లేదు. ఇక నెక్స్ట్ ద షేప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 3.4 ఫర్ మోడీ 3.4. సో మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియాలో ఎటువంటి ఆలోచనలు ఆయన చేస్తే ఇండియా చాలా వృద్ధి రేట్కి వెళ్తుంది, ఇండియాలో ఉన్న నెగిటివ్స్ ఏంటి ఇప్పుడు, సో ఆ నెగిటివ్స్ని అధిగమించాలంటే ఎటువంటి పాజిటివ్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాలు ఈ ఆర్టికల్లో చెప్పారు. ఇది కూడా నేను కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ 1 ఏ న్యూ ట్రెండ్, నెంబర్ 2 పర్సిస్టింగ్ బ్రూటాలిటీ, అండ్ నెంబర్ 3 మోడీ 3.4. ఈ 3 ఈ పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ద ఇన్నేట్ లిమిటేషన్స్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఐసెట్. సో ద ఇన్నేట్ అంటే ఏంటంటే సహజమైన, లేదా పుట్టుకతో వచ్చిన, లేదా మనకు ఇంతకు ముందు నుంచి ఉన్న కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అంటే మనకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. సో ఇన్ ఎగ్జిక్యూటింగ్ ఐసెట్, ఐసిఈటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు నేను మీతో డిస్కస్ చేయాల్సి ఉంది. సో ఈ ఆర్టికల్ అంతా ముఖ్యం కాదు, కానీ బట్ ఐసెట్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేయాల్సి ఉంది. సో ఆ ముఖ్యమైన అంశాన్ని చెప్తూ ఆ లిమిటేషన్స్ గురించి కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ఇది కూడా నేను డిస్కస్ చేయాల్సిన ఆర్టికలే. ఇంతకు ముందు పేజీలో 3, ఇది ఒకటి 4. ఇక THAW ఇన్ టైస్ బిట్వీన్ ద ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఆంధ్ర తెలంగాణకు సంబంధించి వాళ్ళిద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రీసెంట్గానే కలవడం జరిగింది. వాళ్ళు దాదాపు ఒక దశాబ్దం నుంచి ఉన్న ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఒక అడుగు అనేది ముందుకు వేయడం జరిగింది. ఇక్కడ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ ఆర్ నీడెడ్ టు సాల్వ్ ద లాంగ్ పెండింగ్ ఇష్యూస్. పేషెన్స్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే సహనం, తర్వాత పట్టుదల వచ్చి పర్సిస్టెన్స్కు మీనింగ్. సో మనకు ఇక్కడ సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి, రెండు కూడా ఖచ్చితంగా అవసరం ఈ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఈ ఎడిటోరియల్, సో అందుకే నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ 7వది ఇన్ 2024 మావోయిస్ట్ సఫర్ సివియర్ సెట్ బ్యాక్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇది పూర్తిగా మావోయిస్ట్ ఎంతమంది చనిపోయారు, సో వారి వల్ల
ప్రజలు ఎంతమంది చనిపోయారు దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దానికి సంబంధించిన డేటాస్ కూడా వాళ్ళు ఈవెన్ 3-4 చార్ట్స్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నాట్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో నేను ద ఇన్నేట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ఐసెట్ ఇది అవుట్లైన్ చెప్తాను. తర్వాత ఇన్ డీటెయిల్గా న్యూ ట్రెండ్, పర్సిస్టెంట్ బ్రుటాలిటీ అండ్ మోడీ 3.0 ఈ 3 కూడా నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ది ఏ న్యూ ట్రెండ్. ఇండియా నీడ్స్ మోర్ దాన్ ట్రూప్స్ టు కంబాట్ మిలిటెంట్స్ ఇన్ జమ్మూ. ఇంకో విషయం, నేను దాదాపు ఈరోజు ఈ వీడియో దాదాపు 30 పదాలకు మీనింగ్స్ అన్నది చెప్పడం జరుగుతుంది. సో కుదిరితే ఒక చోట రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ న్యూ ట్రెండ్ అంటే ధోరణి. సో కొత్త ఆలోచన, కొత్త ఆలోచన అని చెప్పి మన హెడ్డింగ్ ఉంది. ఇండియా నీడ్స్ మోర్ దాన్ ట్రూప్స్ అంటే సైనిక దళాలు. టు కంబ్యాట్ మిలిటెంట్స్, టు కంబ్యాట్ అంటే పోరాటం, వాళ్ళకు అగెయిన్స్ట్గా మనం ఫైట్ చేయడం. కంబ్యాట్ అంటే మిలిటెంట్స్ అంతే తెలిసిందే, తీవ్రవాదులు. సో ఇండియా నీడ్స్ మోర్ దాన్ ట్రూప్స్ టు కంబ్యాట్ మిలిటెంట్స్ ఇన్ జమ్మూలో తీవ్రవాదులతో మనము పోరాటం చేయడానికి మనకు ట్రూప్స్కి మించి మనకు అవసరం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ట్రూప్స్ అంటే మన యొక్క ఇండియన్ ఆర్మీకి మించి అవసరం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. 5 ఇండియన్ ఆర్మీ పర్సనల్ అంటే ఆర్మీ యొక్క స్టాఫ్ అన్నమాట. స్టాఫ్ని పర్సనల్గా పిలుస్తారు. ఆ పర్సనల్ వర్ కిల్డ్ ఆన్ మండే ఆఫ్టర్ టెర్రరిస్ట్ అంబష్డ్ అంటే సడన్గా అటాక్ చేయడం, అంటే మెరుపు దాడి చేయడం. అసలు ఎవరు ఊహించకుండా ఉండే సమయంలో వచ్చి వాళ్ళు దాడి చేయడం. టెర్రరిస్ట్ అంబష్డ్ అండ్ ఆర్మీ కాన్వాయ్ ఇన్ బద్నోతా విలేజ్లో సడన్గా వాళ్ళు టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ పర్సనల్ని చంపేసేయడం జరిగింది. విచ్ ఈజ్ 124 కిలోమీటర్స్ ఫ్రమ్ ద కతువా టౌన్ ఇన్ జమ్మూలో నుండి కతువా టౌన్కు 124 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న బద్నోతా విలేజ్లో ఈ యొక్క ఘోరం చోటు చేసుకుంది. ద అటాక్ ఆల్సో కేమ్ ఆన్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ హిజ్బుల్ ముజాహిదీన్ ఆపరేటివ్ బుర్హాన్ వానీ హూ వాజ్ కిల్డ్ ఇన్ అన్ ఎన్కౌంటర్ ఆన్ July 8, 2016. 2016 జూలై 8న ఒక వ్యక్తి, ముజాహిదీన్ అనే ఒక వ్యక్తి, ఆయన చనిపోయిన యానివర్సరీ డేట్ రోజునే ఈ యొక్క వాళ్ళు చంపడం అన్నది జరిగింది. ఇన్ సౌత్ కాశ్మీర్లో సదరన్ ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. దిస్ ఈస్ ద 4th టెర్రర్ ఇన్సిడెంట్ ఇన్ ద స్టేట్ విదిన్ 48 hours and the latest in a series of attacks in the last few months. సో దాదాపు కొన్ని నెలలుగా అబ్జర్వ్ చేసుకుంటే గత 48 గంటల్లో ఇది 4వ టెర్రర్ ఇన్సిడెంట్ అన్నమాట. సో ఎస్పెషల్లీ ఇన్ ద జమ్మూ రీజియన్. రీఇన్ఫోర్సింగ్ అంటే బలపరచడం. Reinforcing a new trend of terrorism in Jammu and Kashmir, shifting towards the Rajouri Poonch area. So Rajouri Poonch area ku వాళ్ళ యొక్క టెర్రరిజం అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్కడైతే అటాక్ చేస్తారని అంచనా ఉంటుందో అక్కడ వాళ్ళు అటాక్ చేయట్లేదు, వేరే చోట అటాక్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అదే న్యూ ట్రెండ్. ఆన్ June 9th, terrorists attacked a bus in Reasi district, killing 9 pilgrims, leaving 33 injured. The day Prime Minister Narendra Modi was being sworn in for a 3rd time in office. So నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున June 9th ఆయన చేసే ఆ రోజున రీసీ డిస్ట్రిక్ట్లో ఒక బస్సుని అటాక్ చేయడం జరిగింది. సో దాంట్లో 9 మంది చనిపోయారు, 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. This attack on pilgrims was a new low అంటే సో ఒక కొత్తగా వచ్చిన ఒక మైనస్ అని చెప్పొచ్చు. దిస్ రీజియన్ హ్యాస్ బీన్ క్వైట్ ఫర్ ఓవర్ 2 decades నౌ. దాదాపు 20 ఏళ్ళుగా చాలా శాంతంగా ఉన్న ప్రాంతం అది. ఆఫ్టర్ బీయింగ్ ఏ హాట్ బెడ్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఇన్ ద లేట్ 1990s అండ్ ఎర్లీ 2000s. ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు. సో తిరుగుబాటు కారణంగా 1990sలో
2000లో నుంచి ఇప్పటిదాకా చాలా మనశ్శాంతిగానే సాగింది. దిస్ వాజ్ బ్రాట్ అండర్ ద కంట్రోల్ బై ద ఆపరేషన్ సర్ప వినాష్ ఇన్ 2003. 1990 2000లో అప్పుడు చాలా ఎక్కువగా వాళ్ళ అంటే అక్కడ తీవ్రవాదుల నుంచి తిరుగుబాటు అనేది ఇండియన్ ఆర్మీ చూసింది. తర్వాత 2003లో ఒక ఆపరేషన్ చేపట్టింది ఇండియన్ ఆర్మీ, దాని పేరు ఆపరేషన్ సర్ప వినాష్. సో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ అన్నవి చాలా కొత్త కాదండి. ఆపరేషన్ సర్ప వినాష్తో పాటుగా 1990లోనే ఆపరేషన్ రక్షక్ అని దాంట్లో అది చాలా చాలా ఘోరమైన ఆపరేషన్. అది నియర్లీ 753 మంది చనిపోవడం జరిగింది. దాంతోపాటుగా ఆపరేషన్ రండోరి బెహక్ అని కానీ, ఆపరేషన్ ఆల్అవుట్ కానీ, ఆపరేషన్ కామ్ డౌన్ కానీ, సో ఇలా ఆపరేషన్ ఆల్అవుట్ నుండి 2014లో అస్సాంలో జరిగింది. ఆపరేషన్ కామ్ డౌన్ 2016లో జమ్మూ కాశ్మీర్లో, ఆపరేషన్ రండోరి బెహక్ వచ్చి 2020లో రీసెంట్గా జరిగింది. సో రీసెంట్గా అంటే ఒక 4-5 years బ్యాక్ జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఆపరేషన్ సర్ప్ వినాష్ విషయానికి వస్తే అది జమ్మూ కాశ్మీర్ పీర్ పంజల్ రేంజ్లో జరిగింది. సో ఇది చాలా లార్జెస్ట్ అండి. లార్జెస్ట్ దేని పరంగా అంటే ఎక్కువ మంది దాకి ఉన్న అంటే లోతుగా ఉన్న ఒక లోపల దాక్కు ఉంటారు వాళ్ళు తీవ్రవాదులు. సో అలాంటి వాళ్ళని చాలా ఎక్కువ మందిని పట్టించింది అనమాట ఆపరేషన్ సర్ప వినాష్. సో చాలా చాలా ముఖ్యమైన పదం ఇది ఆపరేషన్ సర్ప వినాష్ ఇండియన్ ఆర్మీ హిస్టరీలో. అండ్ సబ్సిక్వెంట్ సపోర్ట్ ఫ్రమ్ ద లోకల్స్ ఎస్పెషల్లీ ద గుజ్జార్ బేకర్వల్ కమ్యూనిటీ. సో వాళ్ళ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది ఇండియన్ ఆర్మీకి లభించింది. అంటే ఏదైనా సరే కొత్త వాళ్ళు కనపడడం కానీ, అండ్ వాళ్ళు ఏదైనా మాటలు ఏ లాంగ్వేజ్కి సంబంధించిన మాటలు ఉంటున్నాయని చెప్పడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఆర్మీకి అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని క్లూస్ ఇస్తూ ఆర్మీకి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా చాలా కీలకం. సో ముఖ్యంగా నేను ఈ పైన వాళ్ళు రాసిన దానికి మెయిన్ ఇదే. సో ఇండియా నీడ్స్ మోర్ దాన్ ట్రూప్స్ అంటే దానికి మీనింగ్ అదే అనమాట. అంటే సాయుధ దళాలకు మించి సపోర్ట్ కావాలి అంటే ప్రజల నుంచి సపోర్ట్ కావాలి. సో ప్రజలు సపోర్ట్ అంటే ఏం చేస్తారు, వాళ్ళు కొత్తగా ఏదైనా చూస్తే వెంటనే సమాచారం ఇస్తే అదొక సపోర్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే recurring incidents of security forces being ambushed have resulted in casualties. రిపీటెడ్గా ఇన్సిడెంట్స్ చేస్తూ ఉంటే ఇలాంటి సడన్ అటాక్స్ చేస్తూ ఉంటే అది రిజల్టెడ్ ఇన్ క్యాజువాలిటీస్. సో అవి మరణానికి దారితీస్తుంది, విచ్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఫర్ ఏ హైలీ ట్రైన్డ్ అండ్ ప్రొఫెషనల్ ఫోర్స్ లైక్ ద ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ చాలా హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్, అలాంటి వారికి ఇది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు. దిస్ కాల్స్ ఫర్ స్ట్రిక్టర్ అడ్హరెన్స్ టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ ఇంప్రూవ్డ్ ఆపరేషన్స్. సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ వీళ్ళు అడ్హరెన్స్ అంటే మనకు కట్టుబడి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. సో అడ్హరెన్స్ అంటే కట్టుబడి ఉండుట. వైల్ ద సీజ్ ఫైర్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ లార్జ్లీ హోల్డ్స్ the uptick in the terror incidents is a matter of concern. So more so the shift in violence. So మనకి ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది while the ceasefire along the line of control largely holds, the uptick in the terror incidents is a matter of concern. అది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. There are many factors that may be leading to this trend. A major one is the vacuum on the ground with a large number of troops redeployed to the line of actual control in the eastern Ladakh in the aftermath అంటే నెక్స్ట్ రాబోయే పరిణామాలు ఆఫ్ ద 2020 స్టాండ్ ఆఫ్ విత్ చైనా. సో ఎక్కువ మంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి వాళ్ళను రీడెప్లాయ్ వాళ్ళని అక్కడ అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడికి LOC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి, అది ఈస్టర్న్ లడఖ్లో ఉంటుందన్నమాట. This has resulted in the gap in local intelligence. There is also the increased use of modern but easily available
technology by terrorist groups looking to find new routes to keep the insurgency going. Insurgency అంటే నేను మీకు చెప్పడం జరిగింది వాళ్ళల్లో వచ్చే తిరుగుబాటు. సో కొత్తగా వచ్చే టెక్నాలజీని వాళ్ళు చాలా బాగా అందిపుచ్చుకుంటున్నారు. సో దే ఆర్ లుకింగ్ టు ఫైండ్ న్యూ రూట్స్ టు కీప్ ద ఇన్సర్జెన్సీ గోయింగ్. వాళ్ళ ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ ఇంకా దాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా కొత్త కొత్త మార్గాల్ని వాళ్ళు అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. సో బాచ్డ్ అప్ security operations have also damaged the trust between the local population and the state. సో అయితే దీని ప్రతిసారి వాళ్ళు కాల్పులు చేస్తున్నారు, ఆర్మీ వాళ్ళు 2-3 చనిపోతున్నారు. దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే లోకల్ పాపులేషన్కు ఆ రాష్ట్రానికి మధ్య ఉన్న వాళ్ళ ఉన్న ఒక హోప్ అయితే ఉంటుందో అది క్రమక్రమంగా సన్నగిల్లిపోతోంది, అంటే చాలా తక్కువ అవుతోంది. ఫ్రమ్ ద ఫారిన్ టెర్రరిస్ట్ క్రాసింగ్ LOC అండ్ లీడింగ్ ద అటాక్స్ దేర్ హ్యాస్ బీన్ ఎ ట్రెండ్ నౌ టు పుష్ లోకల్ మిలిటెంట్స్ టు ద forefront to give the insurgency a more home ground face as a international pressure as mounted on Pakistan. సో పాకిస్తాన్ అనే ఒక కంట్రీ నుంచి కూడా మనకు చాలా ఒక పెద్ద థ్రెట్ ఉంది, ఒక ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంది. కనుక మనము ఇంకా ముందే ఆలోచించి మన అక్కడ మిలిటెంట్స్ని పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ద న్యూ టెర్రర్ గ్రూప్స్ have also come up claiming to be behind some of the attacks. సో ఇది మేమే చేసుకుంటున్నాము అని చెప్పి కొన్ని కొత్త టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. దీస్ ఆస్పెక్ట్స్ ప్రజెంట్ న్యూ ఛాలెంజెస్. సో అలా ప్రకటించుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళని గవర్నమెంట్స్ పట్టుకోలేకపోతున్నాయి. అంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట, ఒక సవాల్గా మారుతున్నాయి. Tackling the situation needs a multi-layered strategy beyond just augmenting troop levels. అంటే కేవలం ఒక వాళ్ళకున్న మిలిటరీ ఆర్మీని ఆ యొక్క బార్డర్కి పంపించడం మాత్రమే కాకుండా సంథింగ్ బియాండ్ ఒక మల్టీ లేయర్ స్ట్రాటజీని కూడా అవలంబించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. Quick and decisive action at the highest levels of government, bringing in all stakeholders is the need of the hour. ఖచ్చితంగా మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ persisting brutality. పర్సిస్టింగ్ అంటే నిలకడ, బ్రూటాలిటీ అంటే క్రూరత్వం, అంటే నిలకడగా క్రూరత్వాన్ని చేయడం. సో రష్యాస్ పర్స్యూట్ అంటే యాక్టివిటీ లేదా వాళ్ళు చేసే క్రియ, ఒక ప్రక్రియ ఆఫ్ వార్ ఇన్ ఉక్రెయిన్ హ్యాస్ రీచ్డ్ ఏ డెడ్ ఎండ్. ఇట్స్ టైమ్ ఫర్ టాక్స్ అన్నమాట. సో రష్యా ఉక్రెయిన్ మీద చేసే యుద్ధం ఏదైతే ఉంటుందో అది చాలా చివరి స్టేజ్కి చేరుకుంది. ఇక మాటలు మాత్రమే మిగిలాయి. ఇట్స్ టైమ్ ఫర్ టాక్స్. సో ఇక మనం మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి చెప్తున్నారు. రష్యాస్ మిసైల్ స్ట్రైక్స్ అక్రాస్ ఉక్రెయిన్ ఆన్ మండే క్లెయిమింగ్ అట్లీస్ట్ 38 lives ఆర్ yet another reminder of the brutality of the ongoing invasion which began on February 24, 2022. సో 2022 ఫిబ్రవరిన తన యొక్క క్రూరత్వాన్ని ఉక్రెయిన్ మీద స్టార్ట్ చేసింది రష్యా. సో దాదాపు 38 మంది చనిపోవడం జరిగింది కేవలం ఒక సోమవారం మాత్రమే మిసైల్ స్ట్రైక్స్ ద్వారా. అండ్ అమాంగ్ ద సివిలియన్ లొకేషన్స్ హిట్ వాజ్ ద Okmadit Children's Hospital in Kyiv, where at least 2 people were killed according to the Ukraine authorities. సో చిన్న పిల్లలని కూడా చూడకుండా చిన్న పిల్లల మీద కూడా పడ్డారు. సో ఒక చిల్డ్రన్ హాస్పిటల్ మీద వాళ్ళ యొక్క అవి వాళ్ళు వేసిన వెపన్స్ అన్నవి హాస్పిటల్ మీదకి వెళ్ళాయి అకార్డింగ్ టు ద ఉక్రెయిన్ అథారిటీస్. రష్యా సేస్ it targeted military and industrial bases and blamed Ukraine's missile defense for the damage to the civilian centers. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే రష్యా వాళ్ళు ఇలాంటి చెత్త పనులు చేస్తూ కూడా
మేము మా టార్గెట్ మిలిటరీ బేస్ మాత్రమే, బట్ సివిల్లోకి వెళ్తుందని మేము ఊహించలేదు, బట్ పొరపాటున అలా వెళ్ళింది అని రష్యా కౌంటర్ ఇస్తే, బట్ కౌంటర్ చేయడమే కాకుండా ఉక్రెయిన్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ సరిగా లేదని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేస్తుంది రివర్స్లో. బట్ వాటిని నమ్మడానికి లేదు. బట్ సచ్ క్లెయిమ్స్ కెనాట్ బి ట్రస్టెడ్ యాజ్ రష్యాస్ సస్టైన్డ్ బాంబింగ్ క్యాంపెయిన్స్ ఇన్ యూకే in Ukraine have targeted military and civilian locations. So మిలిటరీ లొకేషన్స్కి సపరేట్గా వాళ్ళు బాంబ్స్ వేశారు, సివిల్ లొకేషన్స్కి సపరేట్గా వాళ్ళు బాంబ్స్ వేశారు. అంటే వాళ్ళు మిలిటరీ లొకేషన్స్కి సపరేట్గా బాంబ్స్ వేయగలరు, బట్ వాళ్ళు ప్రజలని చంపాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఈ యొక్క హాస్పిటల్ మీద బాంబ్స్ వేసి కూడా మాకు పొరపాటు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో పొరపాటు ఏంటి, మేము కావాలని వేయలేదు, మేము మిలిటరీ బేస్ అనుకుని వేసాం. సో ఎలా వేస్తే ఏంటి, ప్రాణాలు పోయాయి కదా. Monday's attack came on the eve of North Atlantic Treaty Organization Summit in Washington, where member countries are expected to take decisions on long-term commitment for Ukraine, including 40 billion euro annual military aid. Ukraine's President Volodymyr Zelensky was in Warsaw on Monday, where he signed a new security pact with Poland, which empowers the NATO member country to shoot down Russian missiles and drones in the Ukraine airspace. So NATO summit జరగబోతోంది, దానికి సంబంధించి వాళ్ళు అటాక్స్ అన్నవి ఎక్కువ చేశారని చెప్తున్నారు. సో నాటో సమ్మిట్లో దాదాపు ఒక 40 బిలియన్ యూరోస్ ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పి, ఒక మిలిటరీ ఎయిడ్గా ఇవ్వాలని చెప్పి కొన్ని మెంబర్స్ డిసైడ్ అయ్యాయి. అండ్ దీనికి సంబంధించి ఒక సెక్యూరిటీ ప్యాక్ట్ని కూడా యుక్రెయిన్ ప్రెసిడెంట్ గారు పోలాండ్ కంట్రీతో ఆయన అగ్రిమెంట్ చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట. సో రష్యన్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఇన్ ద ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్, రష్యన్ అటాక్ కుడ్ బి ద క్రెమ్లిన్స్ వే ఆఫ్ మెసేజింగ్ NATO and Poland, but the strikes on the civilian centers only expose the callousness of Russia's war leaders. ఇది ఎంత మాత్రము సపోర్ట్ కాదు, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. సో వాళ్ళ అటాక్ అన్నది రష్యా స్టైల్లోనే ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. రష్యా హ్యాస్ మేడ్ ఇంక్రిమెంటల్ టెరిటోరియల్ గెయిన్స్ ఇన్ ద రీసెంట్ మంత్స్. సో అయితే వాళ్ళ యొక్క ఆధీన రేఖలు ఏవైతే ఉంటాయో, టెరిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలో వాళ్ళు కొంచెం పాజిటివ్గానే వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క టెరిటరీస్ని చాలా గట్టిగా కాపాడుకుంటూనే అటాక్ చేస్తున్నారు. ఇట్స్ ట్రూప్స్ హ్యావ్ అడ్వాన్స్డ్ ఇన్ ద ఒబ్లాస్ట్, టేకింగ్ సెవరల్ విలేజెస్. సో కొన్ని విలేజెస్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఉక్రెయినియన్ ఫోర్సెస్ హ్యావ్ ఫోర్స్డ్ టు విత్డ్రా ఫ్రమ్ ఏ నేబర్హుడ్ ఆఫ్ చాసివ్ యార్, ఏ స్ట్రాటజిక్ హిల్ టాప్ డౌన్ ఇన్ ద Donetsk. But the absence of dramatic gains, even in the face of Ukraine's weakness, has raised questions about the Russia's capabilities. సో లాస్ట్ వీక్ ఉక్రెయిన్ కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఒక స్ట్రాటజిక్ హిల్ టాప్ టౌన్ని కూడా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది, వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేశారు. సో దీన్ని బట్టి రష్యా యొక్క కేపబిలిటీస్ని క్వశ్చన్స్ చేసే అవకాశం వచ్చింది. ఉక్రెయిన్ మే బీ స్ట్రగ్లింగ్ టు హోల్డ్ ద ఫ్రంట్ లైన్, బట్ ఇట్ హ్యాస్ టేకెన్ ద డ్రోన్ వార్ టు ద బ్లాక్ సీ అండ్ రష్యాస్ మెయిన్ల్యాండ్. అయితే వాళ్ళు మెయిన్లో అంటే సరిహద్దులో యుద్ధం చేయడానికి ఉక్రెయిన్ యొక్క బలం కానీ వాళ్ళ సామర్థ్యం కానీ సరిపోకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్తో మాత్రము వాళ్ళ రష్యా యొక్క బ్లాక్ సీని, రష్యా యొక్క మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని వాళ్ళ అటాక్ చాలా బాగా చేస్తున్నారని చెప్పి ఇక్కడ రాశారు. ఇట్ హ్యాస్ incapacitated Russian ships, repeatedly targeted Russia's energy depots using drones and struck Russia's border regions, causing civilian and military casualties. సో రష్యాలో ఉన్న ఎనర్జీ డిపోట్స్ కానీ, రష్యాలో ఉన్న బార్డర్ రీజియన్స్ కానీ
వాళ్ళల్లో సివిలియన్ అంటే మామూలు ప్రజలు లేదా మిలిటరీ వాళ్ళని కూడా డ్రోన్స్ ద్వారానే టార్గెట్ చేసింది ఉక్రెయిన్. 2.5 years after the war began, no side is seen capable of finding a military solution for Ukraine. Pushing the Russian troops out of the territory they have captured looks practically impossible. So 2.5 సంవత్సరాల పాటు ఈ యుద్ధం అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా రెండు సైడ్స్ నుంచి కూడా ఒక సొల్యూషన్ అది కనపడట్లేదు. బట్ ఉక్రెయిన్ పరంగా మాత్రము సిచ్యువేషన్ పూర్తిగా practically impossible. Russia should also realize that its aggression has rejuvenated అంటే ఒక పునరుజ్జీవం the NATO, its sworn enemy that has expanded since the war began and promised the Kyiv long-term assistance. So అయితే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ యొక్క అగ్రెషన్ తట్టుకో వాళ్ళు కాస్త కంట్రోల్ చేసుకొని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ప్రాక్టికల్ పాత్ అహెడ్ ఈజ్ టు బ్రింగ్ బోత్ సైడ్స్ టు ద టేబుల్. అయితే ప్రాక్టికల్గా జరగాల్సింది ఏంటి అంటే ప్రతి ఈ రెండు దేశాల ప్రధానుల్ని ఒక టేబుల్ మీదకి సమావేశానికి తీసుకొని రావాల్సిన సమయం ఆసన్నమైంది. చైనాస్ ప్రెసిడెంట్ Xi Jinping said on Monday that world powers should help them hold talks. Prime Minister Modi in Moscow also expressed India's support for the dialogue. సో చైనా ప్రెసిడెంట్తో పాటుగా నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా ఈ ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య చర్చలు కొనసాగి తీరాలి అని వారు మరొక మారు వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేయడం జరిగింది. రష్యాస్ పార్ట్నర్స్ షుడ్ కన్విన్స్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ of the need to stop these mindless attacks on Ukraine and be ready for serious dialogue. సో చర్చలకు ఆయన రెడీగా ఉండాలి తప్ప ఇలాంటి ఆలోచన లేని అటాక్స్ని వెంటనే స్టాప్ చేయాలని చెప్పి రష్యా పార్ట్నర్స్ని ఈ ఆర్టికల్ వారు కోరుతున్నారు. అండ్ ఉక్రెయిన్స్ allies should also put pressure on Kyiv to be more open minded, bringing the war to an end through the talks. In the same way ఉక్రెయిన్కి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు కూడా ఈ యొక్క వార్కి ఎండ్ పలికి వాళ్ళు మాట్లాడుకోవడానికి అడుగు ముందుకేయాలని ఉక్రెయిన్ ప్రధాని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక నెక్స్ట్ చూడండి, ద షేప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 3.0 ఫర్ మోడీ 3.0. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ALBEIT అంటే అయినప్పటికీ ఈవెన్ దో హ్యాస్ ద హెడ్ ఆఫ్ ద కోalition ఇన్ హిస్ థర్డ్ టర్మ్. మూడోసారి ఆయన కోalition అంటే సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటంటే ఒక పార్టీ మరికొన్ని పార్టీస్ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయడం, అది సంకీర్ణ ప్రభుత్వం. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడీ తన అధికారం ఆయన చెదెక్కించుకున్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నారు. బట్ బీజేపీ మాత్రమే అధికారాన్ని ఫామ్ చేయలేదు. విత్ సపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పార్టీస్ కానీ, టీడీపీ జనసేన పార్టీస్ కానీ, అండ్ మిగిలిన నితీష్ కుమార్ గారి పార్టీ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే వాళ్ళ ఎంపీలని పార్లమెంట్ వేదికగా మోడీ గారికి సపోర్టుగా ఉంచితేనే ఆయన ప్రధానమంత్రిగా ముందుకెళ్ళారు. బికాస్ మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా అవసరం. ఐ థింక్ 239 అనుకుంటాను బీజేపీకి వచ్చింది. బట్ మ్యాచ్ ఫిగర్ రావాలంటే 272 సీట్లు రావాలి. సో మిగిలినవి ఈ యొక్క మిత్రపక్షాలు అంటారు వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటంటే ముగ్గురు కలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ముగ్గురులో కొంతమంది కనుక మేము విత్డ్రా అయిపోతున్నాము ఈ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్ నుంచి అని చెప్తే మాత్రము, ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ గారు అనుకోండి, ఆయన ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చారనుకుందాం, ఆయన కాంగ్రెస్లోకి చేరారనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ కిందకి పడిపోయే ఛాన్స్ చాలా వరకు ఉంది. అంటే నితీష్ కుమార్ గారికి పెద్దగా ఇబ్బంది లేదు, కాకపోతే స్టేట్ పరంగా ఇబ్బంది ఉండదు. సెంట్రల్ పరంగా మోడీ గారు పడిపోతే అగైన్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం
చాలా వరకు ఉంది. నెక్స్ట్ ఇది కోalitionకి మీనింగ్. The new government must redouble its efforts on economic reforms, particularly related to the manufacturing. So manufacturing పరంగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని రీడబుల్ అంటే రెట్టింపు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇండియా కంటిన్యూడ్ అర్బనైజేషన్ విల్ సీ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్ రీలొకేట్ టు సిటీస్ టు ఫైండ్ ఫార్మర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కమింగ్ డికేడ్స్. రాబోయే రోజుల్లో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళు కూడా సిటీస్కి మారే ప్రమాదం ఉంది. వాళ్ళు కూడా దాదాపు లక్షల్లో ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఏ ఫెయిల్యూర్ టు లో స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కుడ్ పుష్ స్టాగరింగ్ స్ట్రెస్ ఆన్ ఇండియాస్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్. సో అయితే ఎక్కువగా స్కిల్స్ లేని వ్యక్తికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం. అలాంటి వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ కల్పించకపోవడం అన్నది ఒక స్టాగరింగ్ స్ట్రెస్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో సక్సెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ ద ఇండియాస్ డొమెస్టిక్ ట్రేడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ బట్ ఆల్సో ఎక్స్పాండ్ రిసోర్సెస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ విచ్ ఈస్ గుడ్ ఫర్ అమెరికన్ ఇంట్రెస్ట్ టూ. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ మీదే కాన్సన్ట్రేషన్ కాకుండా నేషనల్ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళ యొక్క గోల్ని, వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క ఖర్చుల్ని వినియోగించాలని చెప్పి ఇక్కడ కోరుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మస్ట్ ఇంప్రూవ్. వైల్ వెన్ ద మోడీ గవర్నమెంట్ ఫస్ట్ టుక్ ఆఫీస్ ఇన్ 2014 the government committed to increase manufacturing as a percent of gross domestic GDP from 15 to 25. 2025 నాటి 2025 నాటికి 25% జీడిపి ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక కమిట్మెంట్ ఇచ్చుకున్నారు. సో ద రైటర్ కెన్ పాయింట్ టు సమ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ దట్ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ దిస్ టార్గెట్ బికమ్ ఏ రియాలిటీ. Most notably the approval of GST 2017 which largely unified the India's state level tax codes. సో 2017లో GST వచ్చిన తర్వాత ఇండియా లెవెల్స్ ట్యాక్స్ కోడ్స్లో ఒక నూతన విప్లవం అన్నది జరిగిందనమాట. ఓకే, however the World Bank data indicates manufacturing is in a relative decline, making up only 13% of the GDP in 2022. This compares unfavorably to markets such as Vietnam. సో అయితే 2022లో భారతదేశ జీడిపి కేవలం 13% ఉండడంతో వరల్డ్ బ్యాంక్ డేటా ఒక నిస్పృహని, నిస్సాయతను వ్యక్తం చేసింది. ఇది మనం వేరే కంట్రీస్తో పోల్చుకుంటే, అంటే వియత్నాంతో పోల్చుకుంటే 25% ఉంది వియత్నాం, బంగ్లాదేశ్ 22, మలేషియా 23, ఇండోనేషియా 18, మెక్సికో 21, చైనా 28. వీటితో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఇండియా తగ్గుతోంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. India has a powerful domestic compulsions to improve its manufacturing base. First, India has a massive employment creation requirement. About half of Indian labor remains mired in low productive agriculture. Mired అంటే అక్కడే చిక్కుకొని పోవడం, అంటే ఇంకా వాళ్ళకి అదే లోకం, ఇంకా అంతకు మించి వాళ్ళు బయటికి రారన్నమాట. There could be a fast transition of employment out of agriculture. These workers are ill suited for highly successful skilled service sector. ఇక్కడ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ప్రకారంగా అగ్రికల్చర్లో ఎవరైతే మైర్ అయిపోయినారో, అంటే చిక్కుకొని పోయారో అలాంటి వాటిని చూడాలి. దీని ఇండియాస్ అటెంప్ట్స్ టు ఎనాక్ట్ మేజర్ ఫార్మింగ్ రిఫార్మ్స్. ఫార్మింగ్ పరంగా కొత్త రిఫార్మ్స్ కనుక ఇండియా తీసుకొని వస్తే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. మ్యాసివ్ ట్రాన్సిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్. దీస్ వర్కర్స్ ఆర్ ఇల్ సూటెడ్ ఫర్ ద హైలీ సక్సెస్ఫుల్ స్కిల్డ్ సర్వీస్ సెక్టర్. అయితే కొన్ని చాలా పెద్ద జాబ్స్ చేయడానికి వాళ్ళు పెద్దగా సూట్ అవ్వరు అనమాట. బట్ చిన్న జాబ్స్ని వాళ్ళకు సరిపడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్.
A second reason behind India's desire to boost manufacturing is the nation's goods trade deficit. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే లేదా బయ్యింగ్ మోర్ దాన్ గూడ్స్ సెల్లింగ్ అంటే కొనడమే ఎక్కువ ఉంది అమ్మడం తక్కువ ఉంది అలాంటి దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అని పిలుస్తాం అన్నమాట. Despite a perception that India is anti-trade, India had little over $1 trillion in goods trade in the last 12 months and a $250 billion deficit during that period. Yes. While hydrocarbon imports account for over 1/4 of India's imports. సో ఇండియాస్ ఇంపోర్ట్స్లో 1/4 వంతు హైడ్రోకార్బన్ ఇంపోర్ట్స్ ఉన్నాయన్నమాట. అవి మనకు ఎలక్ట్రానిక్స్లో సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్లో మనకు వస్తాయని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. When looking at trade more broadly, India enjoys a large surplus in service trade. About $160 billion surplus in the last 12 months. On $5 and $8 billion in the total services trade. సో మొత్తం మీద $518 billion ని వాళ్ళు ఇండియా సర్ప్లస్గా ఉంది. బట్ అగైన్ ఈవెన్ దో ద సెక్టర్ క్రియేట్స్ సబ్స్టాన్షియల్ ఎకనామిక్ అవుట్పుట్, ఇట్ ఎంప్లాయీస్ రిలేటివ్లీ ఫ్యూ వర్కర్స్. అంత అయినప్పటికీ కూడా వర్కర్స్ని చాలా తక్కువగా రిక్రూట్ చేసుకుంటుంది. The US has a stake in India's success in building a robust manufacturing base for the two reasons. First, improvements to India's industrial base will have a direct effect and indirect effect on the India's ability to underwrite its emerging role in the regional security, which is increasingly important given China rising aggression. So India బలం గనక పెరిగితే యుఎస్ ఆనందిస్తుంది. ఎందుకు అంటే చైనా యొక్క అగ్రెషన్ని, చైనా రేజింగ్ ఆలోచనని ఇండియా కంట్రోల్ చేస్తుంది కనుక. సెకండ్, సమ్ అమౌంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ నాట్ కమ్ బ్యాక్ ఆన్ షోర్. హ్యావింగ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఇన్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఇంప్రూవ్స్ ద వయబిలిటీ ఆఫ్ ద యుఎస్. సో ఇందాక నేను చెప్పింది సప్లై చైన్స్. ఇండియాస్ అబిలిటీ టు అచీవ్ greater success in manufacturing will require far more moving parts than what central government in Delhi controls. Most factors of production such as electric power, water, sanitation, labor, regulations, land acquisition rules and environmental regulations are primarily controlled by the India state governments. So majority అన్నీ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండడం జరిగింది. This is where the new government needs to provide a much high degree of policy attention. సో కొంచెం పాలసీ మీద తీవ్రంగా కృషి చేయాలని చెప్పి కదా చెప్పడం జరుగుతుంది. స్టేట్స్ అండ్ దేర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్స్. మోడీ గవర్నమెంట్ early attempts to stoke stakes into competition with each other have fallen by the wayside. The rankings of the states business environments called the Business Reforms Action Plan BRAP had not been updated since the COVID and pandemic. సో వాళ్ళు బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసుకున్నప్పటికీ 2019 కోవిడ్ నుంచి దాన్ని అప్డేట్ చేయట్లేదు. అండ్ వాజ్ ఎనీవే కన్సిడర్డ్ వీక్ యాజ్ ఇట్ ఫోకస్డ్ ఆన్ ద స్టేట్స్ ఆఫ్ స్టిక్స్ అండ్ క్యారెట్స్. సో ఇప్పటిదాకా దీన్ని అమలు చేయలేదన్నమాట. Okay, self-reporting, okay, and was anyway considered weak as it focused on states self-reporting on their local business practices, which was often at odds with the actual investor
experience. The central government's plans to help craft a model industry laws for states to consider being underwhelming. అంటే అదంతా ఆశాజనకంగా లేదు. బీజేపీ కంట్రోల్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. ఇండియాలోని రాష్ట్రాలు దాదాపు 14 రాష్ట్రాల పైగానే బీజేపీ రాజ్యాన్ని ఏలుతోంది. మోస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ స్టేట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఇండియాస్ న్యూమరల్ రీజనల్ పార్టీస్. మిగిలిన రాష్ట్రాలు, ఇండియాలో ఉన్న మిగిలిన ప్రాంతాలు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. విత్ వేరియింగ్ లెవెల్స్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ ఫ్రిక్షన్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్, గెటింగ్ మోర్ స్టేట్స్ టు ఫోకస్ ఆన్ థాట్ఫుల్ ట్రాన్స్పరెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఈజ్ ఏ డిఫికల్ట్ టాస్క్. అయితే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీని వాళ్ళు కంట్రోల్ చేయాలి అంటే చాలా చాలా డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. Next, and will require improved toolkit of sticks and carrots. The government should also consider putting stronger emphasis on job creating manufacturing sectors such as textiles, paper mills and furniture instead of pushing almost exclusively for the investments in the capital intensive sectors such as semiconductor and the robotics అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా టెక్స్టైల్స్ కానీ, పేపర్ మిల్స్ కానీ, ఫర్నిచర్ కానీ వీటిలో కూడా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్. అంటే మాకు వచ్చి పెట్టుబడి పెట్టండి అని పెద్ద పెద్ద వాళ్ళను అడగకుండా ఇలా చిన్న ఇలా మామూలు ఉన్న వాళ్ళనే వాళ్ళు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు అనమాట. సో స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ జాబ్ క్రియేటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ సచ్ యాజ్ ద టెక్స్టైల్స్, అలాంటి వాటిలో కూడా జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఉంది. నెక్స్ట్, గో బియాండ్ ద ఢిల్లీ, ముంబై, బెంగళూరు సర్క్యూట్. సో యుఎస్ కెన్ ప్లే మోడెస్ట్ బట్ మీనింగ్ఫుల్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ద బిజినెస్ అట్రాక్టివ్నెస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. సో భారత రాష్ట్రాల యొక్క బిజినెస్ అన్నది, వ్యాపారం అన్నది వాళ్ళకి చాలా నచ్చింది. అదొక మీనింగ్ఫుల్ రోల్లో ఉంది అని చెప్పి యుఎస్ అనేది చాలా మోడెస్ట్గా బిహేవ్ చేసింది. దిస్ మే ఇంక్లూడ్ ఎక్స్పాండింగ్ ఎంగేజ్మెంట్ విత్ ద ఇండియన్ స్టేట్స్ టు ప్రొవైడ్ that guidance on effective economic governance to improve pathways for political potential investors to engage with the state government. So రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళు వెళ్ళి ఒక ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సీనియర్ యుఎస్ అఫీషియల్స్ విజిటింగ్ ఇండియా మస్ట్ కమిట్ టు గోయింగ్ బియాండ్. ఓకే, సో ఆయన కూడా కొన్ని మంది యూఎస్ అఫీషియల్స్ కూడా కలవడం జరిగింది. సో ఇండియాని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఢిల్లీ, ముంబై, బెంగళూరు అండ్ ఎంగేజింగ్ ఏ వైడర్ set of large states on the importance of an opportunity for the current evaluation of ground supply chains anamata, sorry, global supply chains. అయితే ఈ ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఉన్న ఇదైతే ఉంటుందో దానికి మించి ఆలోచించండి, ఆ సర్క్యూట్ మించి ఆలోచించండి చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఇండియాస్ నేషనల్ ఎలక్షన్స్ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ టు అసెస్ అండ్ రీడైరెక్ట్ పాలసీ, బట్ ఇండియాస్ కోర్ నీడ్స్ బిహైండ్ ద కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్, జాబ్స్, ట్రేడ్, సెక్యూరిటీ విల్ నాట్ చేంజ్. అయితే ఇండియా నేషనల్ ఎలక్షన్స్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ అంటే వాళ్ళ యొక్క ఎలక్షన్ అంటే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ అన్నది ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళ ఒక పాలసీస్ని ఇంకేమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని మంచి చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఈ పరంగా జాబ్స్ విషయంలో, ట్రేడ్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో మార్పు రావాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద సైజ్ ఆఫ్ మార్కెట్ అండ్ కరెంట్ గ్రోత్ రేట్స్ ఆర్ క్వైట్ అట్రాక్టివ్ టు ఇన్వెస్టర్స్, బట్ మోర్ work needs to be done, especially at the state level in India, for Make in India to further accelerate. So ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అన్నది ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అడుగులు ముందుకు వేయాలి, వాళ్ళ వర్క్ అన్నది ముందుకు పడాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మనకు
మోడీ 3.0 యొక్క ఆర్టికల్. నెక్స్ట్ ద ఇన్నేట్ లిమిటేషన్స్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఐసెట్. ఇక్కడ ఐసెట్ గురించి నేను మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యమైన పాయింట్స్ అయితే ఏం లేవు, కానీ నేను ఐసెట్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐసెట్ అనేది ఏంటంటే ఇండియాకు మరియు యుఎస్కు సంబంధించి 2022 మేలో ఈ యొక్క అనౌన్స్మెంట్ జరిగింది. బట్ ఆపరేషనల్గా యాక్టివ్గా జనవరి 2023న దీని యొక్క ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎందుకు అసలు ఐసెట్ అంటే అంటే మంచి కొలాబరేషన్ కోసం అని చెప్పి, తర్వాత కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్ ఉన్నాయి, యుఎస్ దగ్గర ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి. సో ఈ ఇండియా దగ్గర ఉన్నవి యుఎస్కి అవసరం, వాళ్ళ దగ్గర ఉన్నవి మనకు అవసరం. సో వాటిని యూస్ చేసుకోవడానికి అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ అయింది. ఆ ప్లాట్ఫామ్ పేరే ICET అనమాట. సో దీనికి సంబంధించి ఇది ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే 2 దేశాల నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ ఆధీనంలో ఈ యొక్క ప్లాట్ఫామ్ వర్క్ చేస్తోంది. ఇందులో మొత్తం 6 ఏరియాస్లో వాళ్ళు గ్రాడ్యువల్గా వర్క్ చేస్తున్నారు. ఒకటి మనకు ఈ యొక్క కోర్ టెక్నాలజీస్కి సంబంధించి అయితే ఇండియా మాత్రం ఈ కోర్ టెక్నాలజీస్ అని చెప్పాను కదా, వీటి విషయంలో ఇండియా రెడీగా ఉంది. అండ్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి, వాళ్ళు కూడా మనకు రెస్పాన్స్ ఇవ్వాలి, వాళ్ళ టెక్నాలజీస్ కూడా మనతో షేర్ చేసుకోవాలి అని ఇండియా హోప్తో ఉంది. అయితే వీటి మెయిన్ ఫోకస్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, డిఫెన్స్ కేటగిరీ మీద, డిఫెన్స్ సెగ్మెంట్ మీద, ఇన్నోవేషన్ మీద, ఎకోసిస్టమ్స్ మీద, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మీద, తర్వాత 5G మీద, 6G మీద, ఓపెన్ RAN నెట్వర్క్ మీద, తర్వాత బయోడైవర్సిటీ మీద, రేర్ అర్త్ మినరల్ మీద, మరియు డిజిటల్ టెక్నాలజీ మీద. ఈ అన్ని విషయాల్లో కూడా ఈ ఐసెట్ అన్నది ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కొంత నిలకడ లేని గుణం అన్నది 2 దేశాలకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.